మనలో చాలామందికి హార్స్ రైడింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే మామూలుగా ఏ రైడర్ అయినా ఒక గేమ్లో కానీ పార్టిసిపేట్ చేయాలంటే ఆ రైడర్ స్ట్రాంగ్గా ఉంటే చాలు. కానీ హార్స్ రైడ్లో మాత్రం ఖచ్చితంగా ఇరువురు స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. అయితే ఈ హార్స్ రైడరు కానీ ఆ హార్స్ కానీ స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళిద్దరికీ ట్రైన్ చేసే ఆ ట్రైనర్ ఇంకెంత స్ట్రాంగ్గా ఉండాలి. అసలు వాళ్ళ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళ జీవితంలో గుర్రం యొక్క పాత్ర ఎలా ఉంది, వారి లైఫ్లో ఎలా ఉండబోతుంది అని ప్రతి ఒక్క విషయం గురించి తెలుసుకుందాం. అయితే మెడ్చల్లో ఉన్న గౌడవల్లిలో మైకల్ హార్స్ రైడింగ్ అకాడమీకి మనం వచ్చేసాం. ప్రతి ఒక్క విషయం తెలుసుకుందాం. అసలు ఈ సెంటర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకుంటే పర్ఫెక్ట్ రైడర్ కావచ్చు, అలాగే వీళ్ళు ఇక్కడి నుంచి బయటికి కాంపిటీషన్గా వెళ్ళి గెలిచిన వాళ్ళు ఎంతమంది, అలాగే ఇక్కడ ఎంతమంది ట్రైనర్స్ ఉన్నారు, ఎన్ని రకాల హార్సెస్ ఉన్నాయి, ప్రతి ఒక్క విషయం గురించి మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు, వారితో మాట్లాడితే అన్ని విషయాలకు మనకి ఆన్సర్ దొరుకుతుంది అనమాట. మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, నాకు కూడా. అండ్ వాళ్ళతో కలిసి మాట్లాడేద్దాం, ప్రతి ఒక్క విషయం మనం తెలుసుకుందాం. రైట్? హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీ పేరు? నా పేరు ఆలన్ షాన్ మైకిల్. ఎప్పుడు స్టార్ట్ అయింది మీ లైఫ్లో ఈ జర్నీ? ఇది నేను 2 years నుంచి స్టార్ట్ అయింది. బేసిక్గా డాడీ ప్యాషన్ ఉండే, ఆ తర్వాత నేను గుర్రంతో రోజు స్టేబుల్కి వచ్చి మెల్లిగా ఆ ప్యాషన్ నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఆ తర్వాత డాడీ అప్పటి నుంచి సపోర్ట్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చినాము. అయితే ఇక్కడ మీ పాత్ర ఏంటి? ఐ మీన్ సో బేసిక్లీ our old setup was based in యాపరాల్. ఆ ప్లేస్ కొంచెం చిన్నగా అయిపోయింది, అందుకే కొంచెం పెద్ద జగ పోదామని ఇక్కడ షిఫ్ట్ అయిపోయినాము. 3 years నుంచి ఇక్కడ వచ్చినాం, ఆ తర్వాత మెల్లి డెవలప్ చేసుకుంటున్నాం. సో అండ్ వీ హ్యావ్ అబౌట్ 12 horses with us, and we teach children. We take classes in the morning and in the evening, and we have 2 breeds with us. One is English thoroughbred and one is English Khartiwadi. These are 2 breeds that we have with us, and we basically teach proper English riding. That is what we do over here. So ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు ఇక్కడ? ఇక్కడ ఇప్పుడు దాకా on a regular basis we have about 20 to 25 people coming every day, and they come in the morning and in the evening. సో పర్ఫెక్ట్ రైడర్ అవ్వాలంటే ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకోవాలి? బేసిక్గా మంచిగా కావాలంటే ఒక మినిమం ఒక 6 months to 1 year టైం పడుతుంది. బట్ ఫర్ దాట్ యూ గాట్ టు బి డెడికేటెడ్, యూ గాట్ టు పుట్ ఇన్ ది హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ తప్పకుండా ఉండాలి. అచ్చా. అయితే స్టార్టింగ్లో వచ్చి ఇప్పుడు నేను కొత్తగా రైడర్ వచ్చాను అనుకోండి, వాళ్ళు విపరీతంగా భయపడుతుంటారు. ఆ టైంలో వాళ్ళని మీరు ఎలా మోటివేట్ చేస్తారు? సో బేసిక్గా define fear is nothing but anything that you haven't done before, you're scared of doing it, but once you go do it for the first time, second time, automatic ga aa bayam velipotadi. Inka ikkada chaala mandi ikkada vachinappudu chaala bhayapadtaru, magar as you keep coming, as you keep spending time with the horses, aa bayam automatic ga velipotadi. ప్రతి హార్స్ అంటే వాటి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? So a horse's lifespan is about 25 years. Active life is 20 years. So 20 years 20 years ఏ రైడ్ లో అయినా మనం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయొచ్చు. అది ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయొచ్చు. స్వారీ చేయాలంటే పలానా పర్టికులర్గా ఈ గుర్రమే కావాలి, లేకపోతే ఈ హార్స్ అట్లా ఏం ఉండదు. సో ఏదైనా if you're called a rider, you should be able to ride any horse. And that is what we do here, and we teach you how to ride any horse given. సో అయితే ఫస్ట్ వీటిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? తీసుకొచ్చినప్పుడు ఇవి మీ మాట వినాలంటే ఎంతో కొంత మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. అవును. సో రైడర్స్కే కాకుండా హార్సెస్ కూడా మీరు ఖచ్చితంగా ట్రైనింగ్ ఇవ్వాలి. 100%. సో ఎన్ని రోజులు వీటికి ట్రైనింగ్ ఇస్తారు? సో basically we buy these horses from the stud farms or from the race course. We buy them once they're retired from the race course or from the stud farm. Once we get them over here, we take 6 months to break them in. So breaking a horse is called retraining or schooling a horse for the purpose that we bought for them. So 6 months time పడుతుంది వాళ్ళని ట్రైన్ చేయడానికి. ఆ తర్వాత పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళని నేర్పిస్తాం. ఇక్కడ ఎంత ఉంటుంది ఒక్కొక్క హార్స్ ప్రైస్? ఎంత ఉంటుంది హార్స్ ప్రైస్? ఎంత ఉంటుందంటే మన ఇంగ్లీష్ బేసిక్ ఇక్కడ మనం చూసింది డార్క్ నైట్, this one's price is 3 lakhs. 3 lakhs. So per month din maintenance ఎలా ఉంటుంది? Maintenance ఒక 18,000 to 20,000 గా వేరియేషన్ ఉంటుంది for basic maintenance. So టోటల్గా 1 monthకి 20,000 every month. సో ఇప్పుడు వీరి మాటలు విన్నాక చాలామంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని బయటకు వెళ్ళడం జరిగింది. అలాగే చాలా కాంపిటీషన్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం, సో వాళ్ళు గెలుచుకున్నటువంటి అవన్నీ వాటి గురించి కూడా మనకి ఇప్పుడు వాళ్ళు తెలియజేస్తారు. అయితే ఎంతమంది ఇందాక చెప్పారు ఇక్కడ నుంచి ట్రైన్ అయ్యి బయటకు వెళ్ళారు, వాళ్ళందరినీ అంటే ఇనిషియల్గా ఎక్కడన్నా చిన్న కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి తర్వాత నేషనల్ అని అలా తీసుకెళ్ళిన వాళ్ళు ఎంతమంది? సో బేసిక్గా
మన హైదరాబాద్లోనే తెలంగాణ స్టేట్ ఎక్వెస్ట్రియన్ అసోసియేషన్ అనే ఒక అసోసియేషన్ ఉంది, వేర్ మై ఫాదర్ మిస్టర్ మైకల్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ అ ఫౌండర్ మెంబర్. They organize local horse shows for the local riders so that they get a little exposure, because one cannot directly go compete in the nationals. So we teach children basic riding, and once they come to a level where they can go for competitions, we take them for the local events in Hyderabad. In a year there are about 3 to 4 local horse shows in which the children can participate. Once the children participate in the local horse shows, there is something called regionals. To qualify for nationals, you got to qualify the regionals first. So children go participate in the regionals, get 2 qualifiers, and then there is nationals in which children take part. And in the past 3 years, from our club, we had about 30 students who have won 30 medals in the state level competition. We had about 10 children who qualified for the nationals, and we had 8 national medals, or 8 to 10 national medals in the past 3 years. సో అంటే ఇక్కడ ఏదైతే మనం హార్స్ మీద ట్రైన్ అయ్యి రైడ్తో మనం బాగా దాంతో బాగా మింగిల్ అయిపోతాం, ఇదే హార్స్ని తీసుకెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చా? ఇదే హార్స్ తీసుకుపోయి పార్టిసిపేట్ చేయాలా? సో ఇక్కడ నుంచి అక్కడికి ఎలా తరలిస్తారు వీటిని? ఫ్లోట్ అని ఒక బస్ ఉంటుంది. దట్స్ దేర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో వీ లోడ్ దెమ్ అప్ ఇన్ ద ఫ్లోట్ అండ్ దెన్ వీ ట్రాన్స్పోర్ట్ దెమ్ ఫ్రమ్ హియర్ టు ద వెన్యూ వేర్ ద కాంపిటీషన్ హెస్ బీన్ హెల్డ్. సో ఎక్కడ వెళ్ళినా కూడా దానికి మీరు కూడా వాళ్ళతో వెళ్ళడం, వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ మీరు లిమిటెడ్గా ఉంటారు కాబట్టి, మీరందరూ పరిచయం ఉన్నారు కాబట్టి ఎవరైనా రైడర్ సో ఇక్కడ బాగా ఫ్రీగా ఫీల్ అయ్యి అంతా మందేలే అని ఫీల్ అవుతాడు. బట్ ఒక్కసారిగా ఆ కాంపిటీషన్లో దిగినప్పుడు అంతా కొత్త పరిచయాలు, సో రకరకాల ఆలోచనలు వచ్చి వాళ్ళు ఆ టైంలో ఏమన్నా భయపడితే మీరు వాళ్ళకి ఇచ్చే సమాధానం ఎలా వాళ్ళని మోటివేట్ చేస్తారు? సో ఎప్పుడైనా ఎక్కడైనా ఫస్ట్ టైం బయటపోతే ఆ భయం తప్పకుండా ఉంటుంది. బట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్ ఎక్స్పీరియన్స్. మీరు కాంపిటీషన్గా పోతే ఫస్ట్ టైం ఆ భయం ఉంటుంది, సెకండ్ టైం కొంచెం తగ్గుతుంది, ఆటోమేటిక్గా ఆ కాంపిటీషన్ ఫియర్ అని ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. బట్ హౌ వీ మోటివేట్ దెమ్ ఇస్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ చిల్డ్రన్. నేషనల్స్లో 100 మంది వస్తారు. అందరినీ చూసి ఎట్లా కాంపిటీషన్ చేసి ఎట్లా చేస్తున్నారని ఎట్లా మనం చూసుకొని ఇన్స్పైర్ అయిపోయి దాన్ని బట్టి మనం కాంపీట్ చేయాలి. సో మీరు ఎన్ని పార్టిసిపేట్ చేశారు, వాటిలో ఎన్ని గెలిచారు ఏంటి? Me myself, I play professional polo, and I played for various teams like Sahara, Rajnigandha, Jindals, and I've also taken part in national medal, show jumping, dressage, tent pegging. This is what I do. I've been competing for the past 9 years now, so that's a long time. And this is just a club that we opened because this is a dying sport, a sport that not many people know of. So this is a sport where we want to promote the sport to people who do not know about it, because riding is a sport which is not just a physical sport. It is also a mental and a psychological sport. Riding is not, it just doesn't get you fit. Riding is a sport which teaches you leadership qualities. It teaches you how to get going anywhere that you go. And that is why you see riding is a sport that is compulsory in the police, in the army, and also in the royal families. Yes. Because riding is one sport which teaches you a lot of leadership qualities. And to be a leader, one has to be calm, one has to be firm, one has to be logical, and one has to be sensible. Only then one will respect you. Likewise, horses are basically herd animals in the jungle. We domesticated them. So, and horses are herd animals. So in a herd, there's always a leader and there's always a follower. So when you're riding, you got to be a leader, only then he'll listen to you. So that is why what we teach in our club is we emphasize more on the leadership qualities that the horse riding teaches the kids, so that it is helpful in their future time. Okay. Whenever they go to a boardroom, there's a group of people in a meeting. When do people respect you? People respect you only when you are logical, when you're firm, when you have the knowledge to talk. Only then they respect you. So likewise with the horse teaches you a lot of things. సో అంటే ఇప్పుడు రైడర్ కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళకి సపరేట్గా క్లాసులు చెప్పి, అంటే ఒక టీచింగ్ లాగా సపరేట్గా కూర్చోబెట్టి అందరినీ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే మనం తొందరగా ట్రైనింగ్ నేర్చుకోవడం అలాంటి ఒక ప్రాసెస్ ఉందా? లేదు డైరెక్ట్ రాగానే హార్స్ ఎక్కిచ్చేసి రైడ్ని స్టార్ట్? సో విత్ us that is something different. With us, we have not just practical, we also have theory classes. We have audio visual classes. So once a week, we have the projectors, we have the laptops, we all sit together, we play all the content on the wall, and then we teach children theory first and then practical. You can't go write a chemistry exam without knowing the theory. You can't do a practical exam without knowing theory. So likewise, knowledge is power. Only if you know something, you'll be able to put it into action. So we don't directly put them into practical. There is practical and theory both.
సూపర్. అయితే చాలామంది రైడర్స్ వస్తూ ఉంటారు రకరకాలుగా, వాళ్ళకి తెలిసిన ఇలా కావాలి ఎలా కావాలి డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు. సో మీకు ఇన్ని రోజుల ఈ ట్రైనింగ్లో మీకు విపరీతంగా నచ్చిన ఓ రైడర్ పేరు చెప్పండి. ఒకరు కాకపోతే ఓ నలుగురు పేర్లు చెప్పండి, పర్లేదు. Okay, so for the current days, we have last year that we saw, she's doing really well. She's been consistent from the past 3 years. She qualified for the nationals last year, and this year we're again trying to qualify, and we're going to see, and we're going to try that she wins a national medal this year. And winning a national medal is not just a medal that one keeps at home. There's a lot of pros and pros to it. They're all studying in school. Once you get a national medal, it helps in admissions in colleges. You get sports quota. You get jobs in couple of states, government jobs in couple of states. So there's a lot of pros of having a national medal. సూపర్. అయితే కొంతమంది రెగ్యులర్గా రారు, 2 డేస్కి 3 డేస్కి, సో అలా వస్తారు. అలాంటి వారికి కూడా పర్ఫెక్ట్గా ఇది వస్తుందంటారు? ఇది తప్పకుండా వస్తుంది, డెఫినెట్గా 100%. But you just have to be consistent. So people who are coming only on the weekends are doing it for a recreational activity or for fun. So for them, there's no time bound. You don't need dedication. It is just like a stress buster from their daily work. So for those people, there's no time limit. They can learn in 3 years, they can learn in 2 years, they'll take 1 year. There is no time limit. But for children, they want to learn something fast. They want to go compete. They want to win a national medal, which will be helpful for them in their long run. So there's a lot of things. But people take up this sport for 2 things: one hobby, one competitive. I myself take it competitive. We have people who are 60 years old who come and ride. They do it just for a recreational activity. సూపర్. సో చూసారు కదా, ఇప్పటివరకు అయితే మనం రైడర్స్ గురించే చాలా ఎక్కువసేపు మాట్లాడుకున్నాం, వారి గురించి చాలా విషయాలు కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మనం స్పెషల్గా హార్సెస్ గురించి మాట్లాడదాం. వాటిని ఎలా రోజు తయారు చేస్తారు, సో వాటికి ఏమేమి గ్రాస్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఫుడ్, ఎలాంటి ఫుడ్ అందిస్తారు, అండ్ వాటిని ఎలా చూసుకుంటారు, మెడికల్గా ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఆ టైంలో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, సో వాటి గురించి కూడా మనం అన్ని విషయాలు తెలుసుకుందాం. అదే ఇది చెప్పారు కదా, ఈ వాకింగ్ అనేది, దీని తర్వాత ఏమేమి ఉంటాయి? So basically, horse riding law, there are different gates. Gates. Right. Like human beings, we have something called paces. In horse riding, we have gates. So in horse riding, we have different gates. They are, first is walk, then trot, then canter, and then gallop. So right now that we're seeing the kids that they're doing right now is a trot. Okay. Trot, guys. Keep trotting. Extended trot. So it is trot. The next. After trot comes canter. Last year canter. So total 4 rounds, right? So basically the different gates. First is walk, trot. After trot comes canter. Canter. Yeah. Change. Use your leg, use your whip, use everything. All that we need is, we want him to canter. You don't have to be too tight riding him like Danny boy. So perfect rider అవ్వాలంటే ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకోవాలి? So basically perfect basics నేర్చుకోవాలంటే he should keep minimum of 6 months to 1 year. 6 months. That is minimum duration to learn basic riding. In 6 months to 1 year, you'll be able to ride your horse basically. But if you want to start getting competitive, that'll take about 2-3 years. Atarata, then you start getting competitive. Maintain that pace. So this is called canter. Okay. All right, for half an hour. So we charge 10,000 for 20 classes. Every class is a half an hour session. We're open from morning 6 to 9 and evening 4 to 6. Every Monday is a holiday. అయితే కొత్త ఒక రైడర్ నేను అనుకోండి, కొత్త రైడర్కి ఆ గుర్రం ఎలా అలవాటు పడుతుంది అంటారు? అదే ఎలా అలవాటు పడుతుంది అంటే, సో బేసిక్లీ when you come, we give you horses according to what level you are at. We can't directly give you an advanced horse. So we give you a beginner horse. A beginner horse is called a schoolmaster. So these horses are a schoolmaster. So we give you a horse which is slow, which is calm, which is safe to ride. Adi melliga, we start you off with the round pen which we have over there in a smaller enclosed circle, and then we start teaching you how to sit, posture etla undala, etla pattukovala, etla tippala. After that, then we start building you up, and then you come to a state of where you ride well. దీని ఎంత ఉంటుంది ప్లేస్? So this place is, we are spread over 6 acres of land. And this is a competitive arena that we have prepared over here, and our main goal is to organize state and national level competitions. Main goal is to take this setup to a national level setup. Super. Yeah. ఎన్ని హార్సెస్ ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర ఒక 12 horses ఉన్నాయి ఇప్పటికి. 12 horses. ఎంతమంది స్టూడెంట్స్ బయటికి వెళ్ళారు ఇక్కడ నుంచి? We had about, in the past 3 years we had about
40 state medals, and we had about 10 national medals. అచ్చా సూపర్ కదా. చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకు కూడా. కష్టం నేనైతే. అయితే మామూలుగా ఏ హార్స్ అయితే రైడర్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఎలాంటి హార్స్ని మనం చూస్ చేసుకుంటే ఖచ్చితంగా మనం అది ఎట్లా ఉంటుందంటే, అది మీరు కూర్చొని తర్వాత నడిపించుకున్న తర్వాత మీరు ఇద్దరు ఒక్కడైపోవాలి. మీ బాడీ గుర్రం బాడీ ఇద్దరు ఒక్కడైపోతే అప్పుడు ఇద్దరు కంఫర్టబుల్ ఉంటే అప్పుడు వెళ్ళవచ్చు. దానికి అంటే బ్రీడ్స్ సంబంధించి లే సో ఇది కూడా ఎట్లా అంటే డిఫరెంట్ డిసిప్లిన్స్కి డిఫరెంట్ గుర్రాలు ఉంటాయి. ఇప్పుడు ఇది రైడింగ్ గుర్రాలు, ఓన్లీ టు టీచ్ హార్స్ రైడింగ్. ఇప్పుడు మీరు కాంపిటీషన్కి పోవాలంటే ఒక డిఫరెంట్ హార్స్ ఉంటుంది, డిఫరెంట్లీ ట్రైన్డ్ అండ్ ఇట్స్ మెంట్ ఫర్ దట్ స్పోర్ట్. సో సేమ్ కార్ లాగా ఎట్లా ఉంటుంది, ఈ మన కార్ ఫార్ములా 1కి తీసుకుపోలేము. ఇది మనం సిటీ డ్రైవ్ కోసం ఈ కార్ వాడతాము, రేస్ ట్రాక్ కోసం సపరేట్ కార్ ఉంటుంది. ఇట్లా కూడా అట్లా ఉంటుంది. చాలా సూపర్గా చెప్తున్నారు. అసలు మీ లైఫ్లో ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యిందండి? So basically the journey all started off in 2000, in the year 2000. And this was my dad's passion. I was born that time. And then his passion came on to me. I was every day coming with him to the farm, roaming around the horses, riding. Slowly our passion developed అయిపోయింది. And luckily dad is still there, he supports me. And here we are today. So ఎంతమంది ట్రైనర్స్ ఉన్నారు ఇక్కడ? We have about 3 trainers. 3 trainers. That is a competitive ground. This is a practice ground. సో కాంపిటీషన్ ఎప్పుడు అవుతుంది కదా, ఇక్కడ వార్మప్ చేస్తారు పిల్లలు. 3 రైడర్స్ ఉంటారు ఇక్కడ, వార్మప్ చేస్తారు. లోపల జడ్జెస్ ఉంటారు, ఒకడొకటి పిలుస్తూనే ఉంటారు. ఇక్కడ 3 వార్మప్ చేసుకొని ఒకటి పోయి అక్కడ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి బయట వెళ్ళిపోతారు. టోటల్గా ఈ రెండింటి మీదే వీళ్ళకి మొత్తం ప్రాక్టీస్ అనేది చేస్తుంటారు. ఇక్కడే కాకుండా ఇంకెక్కడన్నా తీసుకెళ్ళడం కానీ. సో బేసిక్లీ కాంపిటీషన్ అయితే ఇక్కడే ఉండదు. కాంపిటీషన్ ఇస్ ఆల్ అరౌండ్ ఇండియా. సో ఎవ్రీ ఇయర్ దేర్ ఇస్ డిఫరెంట్ సెంటర్స్ ఫర్ నేషనల్స్. So we train here, this is our home ground, we train here. ఎక్కడైనా కాంపిటీషన్ ఉంటే గుర్రం పార్టీ ఆ వెన్యూ తీసుకుపోయి అక్కడ కంప్లీట్ చేస్తాం. హాయ్, మీ పేరు? మై నేమ్స్ లాస్యా. నా పేరు లాస్యా. లాస్యా, అసలు ఈ ఇంట్రెస్ట్ ఎలా కలిగిందమ్మా నీకు? హార్స్ రైడింగ్ మీద అంటే ఐ వాజ్ ఇంటూ బాస్కెట్బాల్. సో సడన్లీ ఐ వాంటెడ్ టు ట్రై సంథింగ్ న్యూ. సో ఐ ఆస్క్డ్ మై డాడ్ అండ్ మేము వెళ్ళి హార్స్ రైడింగ్ ట్రై చేసాం. మైకల్స్ హార్స్ రైడింగ్ దగ్గరనే ఉండే, సో వీ వెంట్ దేర్. మరి ఆ టైంలో డాడీ భయపడలేదా? లేదు, హీ ఆల్సో వాంటెడ్ మీ టు ట్రై సంథింగ్ న్యూ అనమాట. సో హీస్ లైక్ లెట్స్ గో ట్రై అండ్ దెన్ ఐ ఫెల్ ఇన్ లవ్. ఎప్పుడు జాయిన్ అయ్యావు? ఎలా ఉంది ట్రైనింగ్ ఇక్కడ? యా, ఇక్కడ ట్రైనింగ్ చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. ద కోచెస్ ఆర్ వెరీ నైస్. వెరీ టెక్నికల్, థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. అండ్ డాడ్ ఆబ్వియస్లీ హీ వాజ్ ఫైన్ విత్ ఇట్. He really wanted me to go. Yeah. Okay. అంటే జస్ట్ ఏదో ఎంజాయ్ చేద్దాం అన్నట్టు, లేకపోతే సరదాగా మనం దీన్ని నేర్చుకుందాం అన్నట్టు కాకుండా దీంతో ఏమైనా ఇంకా గోల్ ఏమైనా ఉందా? యా, అంటే కంపీటింగ్ నేషనల్స్ ఇప్పుడు మై ఎయిమ్ రైట్ నౌ. ఐ క్వాలిఫైడ్ నేషనల్స్ లాస్ట్ ఇయర్. ఐఎమ్ ట్రయింగ్ దిస్ ఇయర్ ఆల్సో. అంతే. యా, సూపర్. ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. చూసారా? సో ఈ హార్స్ రైడింగ్ నేర్చుకునేది కొంతమంది లైఫ్లో అది ఎంజాయ్మెంట్ కావచ్చు, మరి కొంతమందికి గోల్ కూడా కావచ్చు. ఏదేమైనా అనుకున్న గోల్స్ ఖచ్చితంగా రీచ్ అవుతారు ఎప్పుడు మనం 100% హార్డ్ వర్క్ చేసినప్పుడు. సో మరొకరిని అడుగుదాం, వాళ్ళు ఎందుకు, ఎలా, ఏంటి అనేది. సరేనా? హలో, ఏం పేరు? అంకిత్. అంకిత్, ఎప్పుడు స్టార్ట్ చేసావు ట్రైనింగ్ నువ్వు? I started horse riding in 2018. అచ్చా, ఎలా ఉంది రైడ్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కానీ దాంతో నువ్వు స్వారీ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు అసలు? It feels very nice. When I started horse riding, it was very scary. I was scared, and when I look now, I feel more confident around horses, and yeah. మంచి ఫ్రెండ్ అయినట్టుంది. Yeah. ఏం పేరు మీ ఫ్రెండ్ పేరు? Rebellion. సో మొత్తానికి ఇది కంటిన్యూ చేస్తావా? Yeah. Yes. ఏం చదువుకుంటున్నావు? I'm studying in 10th. సూపర్. సో లైఫ్లో నీకు కూడా ఏమన్నా దీంట్లోనే ముందుకెళ్ళాలని ఆలోచన ఉంది? Yes. I want to compete in national levels. సూపర్. సో మరొక రైడర్ రెడీగా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అసలు వాళ్ళ లైఫ్లో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అసలు ఈ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది, వారిని అడిగి వారి మాటలు తీసుకున్నాం. సరేనా? హాయ్, ఏం పేరు? సాయి, నీకు అసలు ఈ ఇంట్రెస్ట్ ఎలా కలిగిందమ్మా? ఇంట్రెస్ట్ అంటే నార్మల్గా మనం హార్సెస్ని చూస్తుంటే ఐ ఫీల్ లైక్ ఐ వుడ్ రైడ్ ఇట్. సో అలా వచ్చింది ఇంట్రెస్ట్. సో ఎప్పుడు జాయిన్ అయ్యావు ఇక్కడ? 6 months బ్యాక్. 6 months. ఎలా ఉంది ఇప్పుడు ఫీల్? ఐ మీన్ ఇప్పుడు నేను హార్స్ రైడింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ముట్టుకోవడానికి కూడా ఐ వాజ్ స్కేర్డ్.
Now I'm very confident to ride the horse. ఇంట్లో అమ్మా నాన్న కానీ వద్దు మనకు అవసరం లేదు No, ఫుల్ ఎంకరేజ్డ్ వాళ్ళే ఎంకరేజ్ చేశారు. ఫుల్ ఎంకరేజ్. Yeah. ఇప్పుడు ఎలా ఉంది నెక్స్ట్ ఏంటి అయితే Next planning to go to nationals. నేషనల్స్? Yeah. సో ఖచ్చితంగా దీంతో నీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది? It's very good horse actually. బాండ్ బిల్డ్ చేసుకుంటేనే రైడింగ్కి చేయొచ్చు మనం. ఏమైనా ముద్దుగా ఏమైనా పేరు పెట్టుకున్నావు దీనికి? No, it's Conroy. అంతేనా? అంతే. ఎలా ఉంది మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా ఉంది? It's good. సూపరా? Yeah. ఖచ్చితంగా. సో ఇంకేమైనా చెప్తావా నీ ఫ్రెండ్ గురించి? మనము రైడింగ్ నేర్చుకున్నప్పుడు వీ షుడ్ బి కాన్ఫిడెన్స్. ఓకే, ఆఫ్టర్ దట్ వీ కెన్ డూ అనేది. ఎప్పుడైనా ఈ రైడ్ చేస్తున్నప్పుడు కానీ పడ్డం కానీ లేకపోతే పడ్డాను. ఎక్కువ పడ్డావా? పడ్డా. ఖచ్చితంగా ఎన్నిసార్లు? ఒకటే ఒకసారి. తర్వాత అర్థమైపోయింది నీకు ఎలా పడినాకనే మనకు ఫియర్ అనేది పోతుంది. పోయింది. ఖచ్చితంగా పడాలంటే డెఫినెట్లీ. సో దాని తర్వాత ఆ మెలకువలు ఖచ్చితంగా నేర్చేసుకున్నావు, దాన్ని బాగా రైడ్ చేయడం కూడా అలవాటు చేసుకున్నావు. సో వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో చూసారుగా, అది ఒక జంతువు అని కాకుండా దాంతో మనం ఫ్రెండ్షిప్ చేస్తూ దాంతో మనం కూడా కలిసి జర్నీ చేస్తే ఖచ్చితంగా అది మన ఫ్రెండ్ అయిపోతుంది. మనం చెప్పకుండానే మన హావభావాలను కూడా గుర్తించగలదు, గ్రహించగలదు. మనం మైండ్లో ఏదనుకుంటే అదే విధంగా అదే మార్గంలో కూడా అది ఖచ్చితంగా దూసుకుపోతుంది. సో అది హార్స్ రైడింగ్ అంటే మనసుతో చేసేది. తోకతో కొట్టింది. సో ఇది చూద్దాం, మరికొన్ని విషయాలు ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం, సరేనా? సో మనం ఇప్పటి వరకు చాలా విషయాలు తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో కావచ్చు ట్రైనింగ్ సెంటర్లో రామ్ చరణ్ లాంటి ఒక మంచి రైడర్ ఉన్నారబ్బా. ఇప్పుడు వారితో మాట్లాడదాం, అండ్ ట్రైనర్ కూడా. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హాయ్ డార్లింగ్, మీ పేరు? నా పేరు గోపిచరణ్. గోపిచరణ్, ఎప్పుడు స్టార్ట్ అయింది నీ లైఫ్లో ఈ జర్నీ? సో బేసిక్లీ లైక్ ఐఎమ్ ఏ టెక్కీ. నాకు ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఐఎమ్ ది CEO ఆఫ్ ద హనీ సాఫ్ట్ టెక్నాలజీస్ కంపెనీస్. నాకు ప్యాషన్ హార్సెస్ అంటే, లైక్ ఐఎమ్ ఏ పెట్, బేసిక్లీ అనిమల్ లవర్. ఓకే. సో నాట్ ఓన్లీ హార్సెస్, ఐ లైక్ ఆల్. సో హార్సెస్ బాగా ప్యాషన్. సో తర్వాత కొన్నాళ్ళు నేను గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉన్నాను, అలా నియర్ బై ఎక్కడ ఉందంటే, సో ఐ ఫైండ్ ద మైకిల్ హార్స్ రైడింగ్ అకాడమీ. అసలు ఈ ఇంట్రెస్ట్ ఎలా? అదే కదా ప్యాషన్, దట్స్ ప్యాషన్. వీడియోస్ చూసి అక్కడ చూసి లైక్ అన్ని ఫారెన్ వీడియోస్ చూస్తూ ఉంటాయి యూట్యూబ్లో. సో అక్కడ అంతా హార్సెస్ కదా, సో అలా ఆ ప్యాషన్ నాకు. సో లేకపోతే ఎవరైనా మీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ నేను ఇలా చూడాలనుకుంటున్నానని ఎవరైనా అడగడం కానీ? నో అలాంటిది ఏం లేదు. ఇట్ ఈస్ మై ఓన్, అంతా నా ఓన్ డెసిషన్. అలాంటి వాళ్ళు ఎవరు లేరు యాక్చువల్గా. సో నో వరీస్. సో అంతా నా ఓన్ డెసిషన్ ఇది. సో ఆ ప్యాషన్తో నేను వచ్చి నేను లైక్ ఆ మైకిల్ హార్స్ రైడింగ్ నేను ఫౌండ్ చేశాను. దట్ టైం అప్పుడు ఏప్రిల్లో ఉండే, ఐ థింక్ సో 5 years బ్యాక్, 4-5 years బ్యాక్. సో అక్కడ నేను యాజ్ ఎ రైడర్గా జాయిన్ అయ్యాను. యాజ్ ఎ రైడర్గా ఇన్స్టిట్యూట్లో లైక్ ఈ అకాడమీలో జాయిన్ అయ్యాను. సో కొన్నాళ్ళు నేర్చుకున్నాను. ఆ తర్వాత సో మిస్టర్ MD సార్ మైకెల్ ఆస్టిన్ పౌల్ సార్ కానీ లైక్ మాస్టర్ అలెన్ షాన్ మైకెల్, దే ఆస్క్డ్ మీ లైక్ వీ నీడ్ ఎ టెక్నికల్ సపోర్ట్ ఆల్సో, యూ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. దే గేవ్ మీ ఎ పోస్ట్ యాజ్ ఎ మేనేజర్. సో ట్రైనర్, సో వెల్ బిహేవ్ అండ్ ఆల్. సో అవన్నీ చూసి నాకు ఓకే, యూ టేక్ కేర్ ఆఫ్ దీస్ ఆల్ థింగ్స్ గోపి, సో అని చెప్పి అలా చెప్పారు. ఆ తర్వాత నేను అక్కడ నుంచి కంటిన్యూ అయ్యాను. సో అట్లా హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను చాలా. అండ్ ఈవెన్ ఐ లెర్న్ మెనీ థింగ్స్, నాట్ ఓన్లీ హార్స్ రైడింగ్, లైఫ్లో చాలా మెయిన్ థింగ్స్ కూడా. మిస్టర్ మైకెల్ ఆస్టిన్ పౌల్ సార్ గారు, సో ఈజ్ అ వెరీ లైక్ ఎ గుడ్ ట్యూటర్. నాట్ ఓన్లీ హార్స్ రైడింగ్ చాలా చెప్తారు. సో అవన్నీ నాకు చాలా లైక్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి అన్నట్టు అవన్నీ. సో ఆ సార్కి చాలా ఇంట్రెస్ట్ ఉండే అన్నట్టు హార్సెస్ మీద, అంటే ఆ సార్ చెప్పడం నాకు అలా, అది నేను సార్ దగ్గర నుంచి విన్నాను. సో సార్కి చాలా ఇంట్రెస్ట్ ఉండే ఆ టైంలో. సో వెన్ సార్ వాజ్ 45 years old, ఐ థింక్ 45 years. అప్పుడు సార్ కూర్చోలేని పరిస్థితి, హార్స్లో కూర్చోలేని పరిస్థితి. బట్ అట్లా హార్సెస్ను 1-2 అలా పెట్టుకొని తర్వాత వాళ్ళ సన్ మిస్టర్ అలెన్ షాన్ మైకెల్ కేమ్, అతను వచ్చాడు. ఆ తర్వాత దాన్ని ఇంకా సో అలెన్ షాన్కి ఇంట్రెస్ట్ ఉండి దాన్ని అలానే ప్యాషన్ని ప్రొఫెషనల్గా తీసుకొచ్చి స్లోలీ, అంటే అలెన్ ఎలా స్టార్ట్ చేశాడంటే లైక్ అతను ఓన్గా స్టార్ట్ చేశాడు ప్యాషన్తో ఉండి. సో తర్వాత ఇలా నాలాగా ఇంకా 4-5 వచ్చి అతను రైడ్ చేయడం చూసి అందరు ఇంకా ఇష్టపడి మేము కూడా రైడ్ చేస్తాం అనేసరికి ఇంకొక 2-3 హార్సెస్ కొని అలా అందరికీ ట్రైన్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా ట్రైన్ చేయడం స్టార్ట్ చేసి చిన్నగా అట్లా స్టార్ట్ అయ్యి 20 years బ్యాక్ ఇప్పుడు ఇంత పెద్ద అకాడమీ అయింది. సో హైదరాబాద్లో ది బెస్ట్ అకాడమీ, అండ్ ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ కెన్ అఫోర్డ్ భయ్యా. సో ఐ కెన్ సే దిస్ బికాజ్ బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు హార్స్ అని అంటే సో పీపుల్ విల్ థింక్ అమ్మో హార్స్ అంటే ఇట్స్ ల్యాక్స్ ఆఫ్ మనీ, హార్స్ని పట్టుకుంటే మనం ఇంత ఫీజెస్ ఉంటాయని చాలామంది భయపడతారు. దిస్ ఈజ్ అ
this is very suitable for the middle class people. So 10,000 only we will charge. We are charging only 10,000 rupees and 20 classes we are providing. అంటే డిఫరెంట్ పీపుల్స్ వస్తుంటారు, అంటే మీరు అన్నట్టు మిడిల్ క్లాస్ వస్తారు, రిచ్ వస్తారు. సో వీళ్ళకి ఈ ఫీజు విషయంలో ఐ మీన్ 2 సార్లు 2 ఇన్స్టాల్మెంట్లని అట్లాంటివి ఏమన్నా ఉందా? లేకపోతే వీళ్ళు ఇంత పే చేస్తున్నారు కదా వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ అన్నట్టు, లేదు కొంతమందికి ఇంకొక డిఫరెంట్గా ట్రైనింగ్ ఇవ్వడం అలాంటివి ఏమన్నా ఇక్కడ ఉందంటారా? సో యాక్చువల్లీ మేము ఎంతో మొన్నటిదాకా పెట్టాము. ఏంటంటే కొంతమంది మిడిల్ క్లాస్ పీపుల్ వస్తుంటారు. సో వాళ్ళు ఏంటంటే 1 టర్మ్లో ఫీజు పే చేయలేమంటే మేము 2 టర్మ్స్ పే చేస్తుంటా అంటారు. సో వీ విల్ యాక్సెప్ట్ సమ్ టైమ్స్. సో అన్నీ మనీతోనే కాదు కదా అని చెప్పి 5,000 వీ విల్ యాక్సెప్ట్. ఎలా ఫీజు అంటే 1 మంత్ లేక 3 months లేకపోతే 6 months ప్యాకేజ్ ఎలా? సో ప్యాకేజ్ మేము ఎలా తీసుకుంటాం, 10,000 ప్యాకేజ్ తీసుకుంటాం, 20 క్లాసెస్ చేస్తాము. ఆ 20 క్లాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 20 క్లాసెస్ అంటే ఎన్ని డేస్కి? 20 క్లాసెస్ అంటే ఇప్పుడు సపోజ్ డైలీ రావాల్సి ఉంటుంది బేసిక్గా. సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇప్పుడు నేనున్నాను బేసిక్గా, నేను టెక్కి మండే టు ఫ్రైడే సిస్టమ్ ముందు కూర్చొని తగ్గైపోతాను బ్రదర్. బేసికలీ సిస్టమ్ ముందు కూర్చొని ఆ స్క్రీన్ చూస్తూ ఆ కళ్ళు బయర్లకు అమ్మేసి ఏం చేయాలి తెలియదు. వీకెండ్స్లో ఏం చేయాలి, సమ్ ఫన్ కావాలి, ఒక ఫన్ కావాలి, ఒక లైక్ మోటివేషన్ కైండ్ ఆఫ్ స్పోర్ట్ కావాలి. సో ఇది బెస్ట్ అన్నట్టు. అప్పుడు ఇక్కడ వచ్చి నేచర్తో, సో హార్సెస్తో యూ కెన్ స్పెండ్ టైమ్, యూ కెన్ లైక్ హౌ కెన్ వీ సే, యూ కెన్ స్పెండ్ ఇన్ ది స్టేబుల్ ఆల్సో. స్టేబుల్స్ అంటే అవి మన ఏవైతే హార్స్ స్టేబుల్స్ ఉన్నాయో వాటిలోకి వెళ్ళి వాటిని గ్రూమింగ్ చేయడం, వాటితో కొంచెం టైం స్పెండ్ చేయడం, ఇట్ ఈస్ లైక్ ఎట్లా అంటే ఒక హ్యాపీనెస్ ఇస్తుంది అన్నట్టు. అదొక హ్యాపీనెస్. ఇఫ్ యూ ఆర్ ఇన్ టు ప్యాషన్, దట్ హ్యాపీనెస్ ఈస్ డిఫరెంట్. అదే ఇప్పుడు మీ మాటల్లో అలా చాలా మంది ఏం చేస్తారంటే ఆ వీకెండ్స్లో వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. మేము ఎలో చేస్తాం. సో వాళ్ళు వీకెండ్స్లో వచ్చి 1 monthలో కంప్లీట్ చేయొచ్చు ఆ కోర్స్ 20 క్లాసెస్. సో అగైన్ మళ్ళీ వాళ్ళు ఆ 20 క్లాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. సో మేము గెస్ట్ రైడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. గెస్ట్ రైడ్స్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఈ సిటీకి వచ్చాను అనుకోండి, సపోజ్ హైదరాబాద్కి, ఎవరో రిఫరెన్స్ ద్వారా నాకు వచ్చింది. సో లేకపోతే నేను ఏదో చూద్దాం అనుకున్నా ఈ సిటీలో కొత్తగా అని నాకు తెలిసింది, ఫైండ్ చేసి వస్తాను. గెస్ట్ రైడ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. 1,500 రూపీస్ మేము ఛార్జ్ చేస్తాం. ½ an hour బేసిక్ హార్స్ రైడింగ్ సెషన్ ఇస్తాం. సో అలా అయితే మీ మాటల్లోనే తెలుస్తుంది, మనం ఉన్న తక్కువ టైంలోనే కొంచెం మనకి ఒక మార్క్ ఉంది, ఆ మార్క్ని మనం ఖచ్చితంగా క్రియేట్ చేసుకునే మీకు అది ఉంది, ఆ ప్యాషన్ ఉంది. అయితే ఇక్కడ మీరు మోస్ట్లీ 5 days లేదా 6 days బయట వర్క్లో ఫుల్ బిజీగా ఉంటారు. దెన్ ఏదైతే ఆ టేక్ రెస్ట్ 2 days 1 day ఇక్కడ స్పెండ్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో రైడర్స్కి మీరు ఇచ్చే డిఫరెంట్ సలహాలు ఏమై ఉండొచ్చు, సూచనలు కావచ్చు? సో బేసిక్లీ ఇక్కడ నేను ఏదైతే నేర్చుకున్నానో, నాకు ఏదైతే వచ్చో అది నేను టీచ్ చేస్తాను. ఇఫ్ ఐ డోంట్ నో ఎనీథింగ్, నాకు ఏదైనా తెలియదు అంటే నేను మైకిల్ సార్ని కానీ లైక్ ఆలన్ సార్ని కానీ కనుక్కొని, సో ఇది కరెక్టా, నేను ఇది సజెస్ట్ చేయొచ్చు రైడర్కి, సో ఇది రాంగా, నేను అది తెలుసుకున్న తర్వాత సజెస్ట్ చేస్తాను. సో సింప్లీ మనం ఏంటంటే ఒకరికి వేరే రాంగ్గా సజెస్ట్ చేయకూడదు కదా, సో రాంగ్గా అడ్వైస్ ఇవ్వకూడదు. సో అది నేను వాళ్ళని ఫాలో అవుతాను. అండ్ ఇంకా మైకిల్ సార్ గురించి చెప్పాలన్నా, లైక్ ఆలన్ సార్ గురించి చెప్పాలన్నా, లైక్ దే ఆర్ వెరీ కీన్ ఇన్ టు దిస్. సో దిస్ ఈజ్ నథింగ్, ఈ బిజినెస్లో వాళ్ళకి ఏమీ ఇన్కమ్ లేదు కూడా. సో యాజ్ ఆఫ్ నాకు తెలిసి అయితే ఐఎమ్ లైక్ 5 years 6 years నుంచి చూస్తున్నాను ఫ్యామిలీ మెంబర్గా. దే ఆర్ వెరీ ప్యాషన్ ఇన్ టు దిస్. సో అందరూ అన్ని బిజినెస్లు ఐ మీన్ కొంతమంది మనీ పర్పస్ మీద పెట్టొచ్చు, కానీ కొంతమంది ప్యాషన్తో పెడతారు. సో మీరు చెప్పే మాటలతో నాకు అర్థమైంది ఇక్కడ పరిస్థితి ఎలాంటిది. ఇక్కడికి వచ్చి ఆ స్టూడెంట్స్కి కావచ్చు, లేకపోతే ఆ రైడర్స్కి, సో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో అది ఖచ్చితంగా 100% ఇక్కడ దొరుకుతుంది. ఎలా మీ మాటల్లోనే నాకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది. అయితే మీరు ఎక్కడన్నా పార్టిసిపేట్ చేశారా ఏమన్నా? నేను కూడా చేశాను స్టేట్ లెవెల్లో. స్టేట్ లెవెల్స్కి వెళ్ళాను. సో మన మైకేల్ సార్ తెలంగాణ అసోసియేషన్లో ఉన్నారు. హీఈస్ ఎ మెంబర్ ఆన్ ద తెలంగాణ అసోసియేషన్. సో అక్కడ నుంచి నేను కూడా ఒక బేసిక్ హార్స్ రైడింగ్ సెషన్లోకి వెళ్ళాను. అది ఈక్వెస్ట్రియన్లో ఒక దాన్ని ఎలా అంటారంటే ఒక డ్రెస్సాస్ కైండ్ ఆఫ్ థింగ్, అది ఒక నేమ్ అన్నట్టు ఆ గేమ్కి. సో హార్స్ షో అంటారు దాన్ని. నేను వెళ్ళాను, నేను పార్టిసిపేట్ చేశాను అంతే. సో చాలామంది ఇప్పుడు ఇది చాలా లాంగ్ ఉంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి నిజంగా ఈ ఫీల్డ్లోకి వస్తే కానీ దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదు, అంతేనా? సో అలా తెలియని వాళ్ళకి వీటి గురించి మీరేం చెప్తారు? సో అలా తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను, ఇది బేసిక్గా ఈ రోజుల్లో ఏంటంటే ఒక లైక్ ఒక ఫాదర్ అండ్ మదర్కి నేను ఒక సజెషన్ ఇవ్వగలుగుతాను. ఏంటంటే ఇప్పుడున్న కిడ్స్ ఆల్రెడీ ఎక్స్ట్రాఆర్డినరీగా వస్తున్నారు బయటికి, అంతా ల్యాప్టాప్ మోడల్, అంతా లైక్ మొబైల్ ఫ్రెండ్లీ ఉన్నారు అంతా. సో వాళ్ళకి ఎలా అంటే నేను ఈ స్టూడెంట్స్ని ఎక్కడో లైక్ వెళ్ళి ఫుట్బాల్ ఆడడమో లేకపోతే ఈ క్రికెట్ ఆడడమో, గల్లీకి కూడా ఆడుతున్నాడు ఈ రోజుల్లో. సో అందులో చాలామంది వెళ్ళలేరు బయటికి, అండ్ ఈవెన్ కొంతమంది బయటికి వెళ్తారు. నేను వాళ్ళకి ఇది చాలా సజెస్ట్ చేస్తాను. దిస్ ఆర్ డయింగ్ స్పోర్ట్. అంటే ఈ స్పోర్ట్ ఉందని ఎవరికి తెలీదు.
హార్సెస్ అంటే ఏదో ప్యాషన్ కోసం డబ్బులు ఉన్న వాళ్ళే పెంచుకుంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు చేస్తారని మాత్రమే పబ్లిక్కి తెలుసు. బట్ అది కాదు, నువ్వు వచ్చి ఇక్కడ నేర్చుకొని నీ బడ్జెట్లో నువ్వు నేషనల్ దగ్గర కూడా నువ్వు వెళ్ళొచ్చు, నువ్వు వెళ్ళి నేషనల్లో కూడా మెడల్ తెచ్చుకోవచ్చు చాలా ఈజీగా. సో అంటే హార్డ్ వర్క్ చేయాలి నువ్వు, బట్ ఇఫ్ యూ చూస్ దిస్ వే యూ కెన్ గో ఈజీలీ టు ది నేషనల్స్. ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అండ్ ఈవెన్ దిస్ ఈస్ అ వెరీ డిఫరెంట్ స్పోర్ట్. ఈవెన్ ఇఫ్ యూ గో ఇన్ టు ది ఎనీ లొకాలిటీ, ఇఫ్ యువర్ ఎనీ ప్లేస్, ఇఫ్ యూ ఆర్ కాల్డ్ ఎ హార్స్ రైడర్, ఇన్ అ హార్స్ రైడర్ అంటే యువర్ వాల్యూ ఇస్ డిఫరెంట్. క్రికెటర్ అంటే అరే గల్లీ క్రికెటర్ అరే సబ్కి వెళ్తే పోయి క్రికెట్ అంటారు, అందరు ఆడతారు పోయి క్రికెట్ అంటారు. వాలీబాల్ అంటారే అరే ఆ గల్లీ కూడా ఉన్నాడు అందరు ఆడతారు అంటారు. బట్ హార్స్ రైడింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. నీకు హార్స్ రైడింగ్ తెలుసు అంటే ద వాల్యూ ఈజ్ డిఫరెంట్. నేను ట్రీట్ చేసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ. అరే ఈజ్ అ గాయ్ హూ హ్యాండిల్ ద హార్స్. సో అయితే ఇన్ని హార్సెస్ మనం చూస్తున్నాం, ఇక్కడ చాలా రకాల హార్సెస్ ఉన్నాయి. ఏది చాలా బలమైంది, పవర్ఫుల్? ఆ హార్స్ని మనం రైడ్ చేయాలంటే డెఫినెట్గా రైడర్కి గట్స్ ఉండాలి. సో ఏది కొంచెం పవర్ఫుల్ అంటే అట్లా అని నేను చెప్పలేను. యాక్చువల్గా హార్సెస్ ఆర్ బేసిక్లీ టిమిడ్ యానిమల్స్. సో హార్సెస్ ఆర్ లైక్ హార్డ్ యానిమల్స్. సో అవి ఎలా అంటే జంగల్లో ఉంటాయి. సో దానికి ఒక డెస్టినీ ఉండదు హార్స్కి. హార్స్ ఏం చేస్తుంటుంది, తింటుంటుంది వెళ్తూనే ఉంటుంది. సో అవి హార్డ్ యానిమల్స్. అవి ఒక్క చిన్న డిఫరెంట్ ఏది చూసినా కానీ, సపోజ్ ఒక బర్డ్ ఉంది అనుకుందామండి పక్కన, అట్లా అది ఏదో వచ్చింది, అది వాలింది, ఇది కూడా అక్కడ హార్స్ తింటుంది అనుకున్నాం. సపోజ్ ఆ బర్డ్ ఫట్ మన ఇట్లా లేచింది అనుకోండి, ఈవెన్ దానికి కూడా ఇది పరిగెత్తచ్చు, భయపడిపోయి పరిగెత్తేస్తుంది. సో అలాంటి ఫియర్నెస్ ఉంటుంది హార్సెస్లో. నువ్వు హార్స్ని రైడ్ చేయాలంటే డెఫినెట్గా నువ్వు స్ట్రాంగ్ ఉండాలి, హార్స్ని కూడా అంతా మైండ్ సెట్ దాన్ని అట్లా నువ్వు చేయాలి. నువ్వు ఎక్కి కూర్చొని లైక్ నువ్వు ఏదో చేస్తున్నావు అంటే సరిపోదు. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఎవ్రీథింగ్. సో హార్స్ నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి, అది ఎలా వెళ్తుంది, అది ఎలా ఎటు చూస్తుంది, ఏం అబ్జర్వ్ చేస్తుంది అన్నీ చూడాలి. సో సింప్లీ ఏదో ఎక్కి కూర్చున్నావు అంటే అది డెఫినెట్గా నేను పడేస్తుంది. నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలి, లేదంటే పడతొక్కిందా, అదేదో గ్యారంటీ. చాలా విషయాలు చెప్పారు. ఇక ఏదైనా ఒక దాంతో మనం జర్నీ చేస్తున్నప్పుడు దాంతో మింగిల్ అయిపోవడం, దాంతో కలిసిపోవడం, మనలో ఒక పర్సన్ అయిపోతారు అది. అయితే ఏదైనా మీరు దానికి చెప్పాలనుకున్నప్పుడు మీరు ఎలా దానికి సైన్ చేస్తారు, మీరు ఎలా దానికి మాటలు చెప్తారు? బేసిక్లీ మనం హార్స్ రైడింగ్ చేసేటప్పుడు కూడా హార్స్తో మనం ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంటరాక్ట్ అయ్యి దాంతో మాట్లాడుతూ ఉండాలి. దాంతో కీప్ ఆన్ యూ హ్యావ్ టు టాక్. దాంతో మాట్లాడుతూ ఉంటే అర్థం చేసుకుంటుంది. మన లాంగ్వేజ్ అర్థం చేసుకోకపోవచ్చు, బట్ నువ్వు ఏం చెప్తున్నావు, నువ్వు ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి అది అర్థం చేసుకుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, వాటికి ఇంకా స్టేబుల్లో ఉన్నప్పుడు కానీ లైక్ దాని ఇయర్స్ని బేస్ చేసుకొని మనం లైక్ దాని ఇయర్స్ని బేస్ చేసుకొని మీరు అక్కడ చూడొచ్చు ఆ హార్సెస్లో ఒక్కొక్క హార్స్కి ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్నాయి ఇయర్స్. ఆ ఇయర్స్ని బేస్ చేసుకొని ఒక 4 టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నట్టు. ఇయర్స్ బ్యాక్ ఉంటాయి, బాగా బ్యాక్ వెళ్తే యాంగ్రీగా ఉన్నట్టు, లైక్ అలర్ట్గా ఉన్నప్పుడు, డిఫరెంట్ ఇయర్స్ ఉన్నప్పుడు, అట్లా మనం అన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, వాటికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో బేసిక్లీ వీటికి ఎక్కువ స్టమక్ పెయిన్ వస్తుంటుంది. స్టమక్ పెయిన్ అంటే ఎలా అంటే, ఇప్పుడు మనం తిన్నాం బాస్, మనం ఎక్కువ తినేస్తుంటాం. మనం ఎక్కువ తినేసి ఒక 2-3 days మనం ఏం వర్క్ చేయలేదు అనుకోండి, మనకి లేజినెస్ ఎలా ఉంటుందో వాటికి కూడా అంటే ఎవ్రీడే మనం ఫీడ్ చేస్తాం, చాలా ఎక్కువ ఫీడ్ చేస్తాం మార్నింగ్ ఈవినింగ్. వాటిని మార్నింగ్ ఈవినింగ్ మనం తీసి వర్కౌట్ ఇవ్వలేదు అనుకోండి, ఇట్లా 15-20 minutes మనం తిప్పలేదు అనుకోండి, 2 days తర్వాత వాటికి గ్యాస్ ఫామ్ అయిపోద్ది. ఫుల్గా గ్యాస్ ఫామ్ అయిపోయి స్టమక్ పెయిన్లా తయారవుతుంది వాటికి. సో అవి ఏం చేస్తుంటే అన్నప్పుడు కాళ్ళని కదిలించడం, స్టమక్ వైపు చూసుకోవడం, ఊరికే ఇట్లా మస్తీ చేయడం అన్నట్టు, స్టమక్ వైపు చూసుకొని ఇట్లా చేయడం చేస్తుంటాయి. అప్పుడు మనం వెంటనే దానికి సంబంధించిన మెడిసిన్ తీసుకొచ్చి ఇచ్చేసేయాలి, లేదంటే చాలా ఎఫెక్ట్ అన్నట్టు. హార్సెస్ ఆ టైంలో చనిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఆ టైంలో మీరు పట్టించుకోలేదు అనుకోండి, అది వితిన్ ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్లో చనిపోతుంది ఒక్కోసారి. సో ఎవ్రీడే మనం కూడా మార్నింగ్ లేచిన వెంటనే జిమ్కి వెళ్ళడం అలానే. సో యాజ్ యూజువల్గా వీటికి కూడా అలాంటిది కంపల్సరీ. వీటికి డెఫినెట్గా 20 to 30 minutes 20 minutes డెఫినెట్గా ఇవ్వాలి మార్నింగ్. ఎవరు వచ్చినా రాకపోయినా, ఇప్పుడు రైడర్స్ వచ్చినా రాకపోయినా మేము ఏం చేస్తామంటే ప్రతి ఒక్క హార్స్ని బయటికి తీస్తాము. మాకు 10 హార్సెస్ని 10-12 హార్స్ని బయటకు తీసుకు ఒక్కొక్క హార్స్ని 15-20 minutes లంజింగ్ అని ఇస్తాం. లంజింగ్ అంటే ఏంటంటే మన ఇందాక సార్ చేశారు కదా, పట్టుకొని థ్రెడ్ పట్టుకొని, సో అలా దాన్ని లంజింగ్ చేపిస్తాం అన్నట్టు. అది మ్యాండేటరీ ఈచ్ అండ్ ఎవ్రీ హార్స్. అది చేయకుండా 1-2 days వదిలేసాము మనం, సో గ్యాస్ ఫామ్ అయిపోద్ది. ఆ తర్వాత ఇంకొకళ్ళు ఎక్కడానికి ట్రై, ఆ 2-3 days తర్వాత కొన్నిటికి స్టమక్ పెయిన్ రాకపోయినా అవి డైజెస్ట్ చేసుకున్నా కానీ ఆ 2-3 days తర్వాత ఆ పర్సన్ ఎక్కాడనుకో రైడ్ చేయడానికి, ఎంత మస్తీ చేస్తాయంటే అంత మస్తీ చేస్తాయి. ఇందాక చూసారు కదా నాది ఎక్కుతుండే కొడుతుండే, సో అట్లా మస్తీ చేస్తాయి అన్నట్టు. అవి కూడా మనం చూసుకోవాలి. ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ ఆ టైంలో అది మరీ విపరీతంగా ఏదైనా ఆ టైంలో ఫస్ట్ ఎయిడ్గా మీరు ఏం చేస్తారు? సో ఖచ్చితంగా కొంత తెలిసి ఉంటుందా? కొంత తెలిసి ఉంటుంది డెఫినెట్గా. మా ఈవెన్ ఆలన్ సార్కి చాలా బాగా తెలుసు, అండ్ ఈవెన్ మైకేల్ సార్కి చాలా బాగా తెలుసు ఏమేమి
మేము మెడిసిన్ ఎప్పుడు ఇవ్వాలి, ఏ ప్రాబ్లం వస్తే ఏ మెడిసిన్ ఇవ్వాలి, బేసిక్గా ఏదైనా ఇప్పుడు మేము బయటికి వెళ్తూ ఉంటాం, నాట్ ఓన్లీ ఇక్కడే కాదు, అప్పుడప్పుడు ఏం చేస్తాం మేము క్రాస్ కంట్రీ తీసుకొని బయటికి వెళ్తూ ఉంటాం, అంటే ఇలా ఈ జంగల్ మొత్తం తిరిగి వస్తుంటాం వెళ్ళి గుర్రాలు వేసుకొని సరదాగా. సో అప్పుడు వాటికి కాళ్ళకి దెబ్బలు తగలడం కానీ లేకపోతే ఇంకెక్కడైనా దెబ్బలు తగలడం కానీ వాటికి బేసిక్గా మనం ఎలా ఆయింట్మెంట్స్ రాసుకుంటామో వాటికి కూడా ఇమీడియట్గా మేము ఆయింట్మెంట్స్ రాసేస్తాం. సో ఇమీడియట్గా సో దానికి తీసుకొచ్చేసిన తర్వాత డైలీ సెషన్ ఇది ఎట్లా ఉంటుందంటే, సో ఇలా వర్క్ చేసిన తర్వాత ఇలా వర్కౌట్ చేసిన తర్వాత వాటికి మనం ఎలా స్నానం చేస్తాం, వర్కౌట్ చేసిన తర్వాత వాటికి స్నానం చేపిస్తాం మేము. అలాగే రోజు స్నానం చేయించి దాని తర్వాత వాటికి ఎక్కడెక్కడ దెబ్బ తగిలినాయి, ఎక్కడెక్కడ ఏమేమైనా ఆయింట్మెంట్స్ పూస్తాం. సో వాటికి మనం పూసుకున్నట్టే సేమ్ మనం కూడా ఎలా ట్యాబ్లెట్స్ తీసుకుంటాం వాటికి అలా ఇచ్చి తర్వాత సో వాటికి ఫుడ్ పెడతాం, ఏమి తింటే ఆ ఫుడ్ పెడతాం. సో అయితే ఇప్పుడు నేను చాలాసేపటి నుంచి ఏ గుర్రం అంటే కొంచెం పవర్ఫుల్ లేకపోతే ఏది బాగా ఐ మీన్ రైడ్లో ఏది బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది అని అడిగే ప్రతి క్వశ్చన్కి మీరు ఈక్వల్గా ఆన్సర్ చేశారు. అంటే ప్రతి ఐ మీన్ హార్స్ కూడా మాకు ఒకటే అని. ఇప్పుడు మనం యాజ్ టీచర్ అనుకోండి, క్లాస్లో ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, అందులో ఖచ్చితంగా మన ఫేవరెట్ స్టూడెంట్ ఒక్కరో ఇద్దరు ఉంటారు కదా. బట్ ఈ లాజికల్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాల్సిందే. ఇన్ని హార్సెస్ ఉన్నాయి ఇక్కడ, మీకు ఫేవరెట్ అయిన హార్స్ ఏదో మాకు ఖచ్చితంగా చెప్తాను. నేను చెప్తాను. ఇక్కడ మీరు తిరుగుతున్నాయి కదా, అక్కడ సైడ్ కెమెరా. సో విచ్ వన్ వైట్ షర్ట్ వేసేస్తున్నాడు కదా, వైట్ టీ షర్ట్, ఫోర్త్ హార్స్ ఇస్ రోమియో. హార్స్ నేమ్ ఇస్ రోమియో. ఐ లైక్ హిమ్. సో ఆ రోమియో నేను నా ఇష్టం వచ్చినట్టు నడుపుతాను. అంటే ఈజ్ ఫ్రెండ్లీ విత్ మీ. సో నేను చాలా ఫ్రెండ్లీగా నడుపుతాను. ఐఎమ్ కాన్ఫిడెన్స్ ఆన్ దట్. నేను ఎట్లా నడిపినా పడినానట్టు దాని మీద, అంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో అట్లాగే ఇంకొక హార్స్ ఏంటంటే కాన్రాయ్ నడుపుతాను ఇంకా నేను. అండ్ ఇందాక మీరు చూసారు బ్లాక్ స్టార్. ఐ రైడ్ ఆల్ హార్సెస్, బట్ 1-2-3 హార్సెస్ మాత్రం నాకు ఫేవరెట్ ఉంటాయి. అవి మాత్రం నేను రోజు వదిలిపెట్టను. రోజు నేను ఎక్కాల్సిందే, నేను నడపాల్సిందే. నేను నడిపిన తర్వాత అవి వేరే వాళ్ళకి వెళ్తాయి. అట్లా ఈ రోమియోకు బాగా ఇష్టమైంది ఆ రోమియో. అంతే. అయితే ఇక్కడికి వచ్చే ఈ రైడర్స్ కానీ లేకపోతే వీళ్ళు ఎవ్రీడే ఇప్పుడు ఒకే హార్స్ని మీరు ఇవ్వడం జరుగుతుందా, లేకపోతే ఏ హార్స్ అయినా పర్లేదు అన్ని హార్సెస్ వీళ్ళకి అలవాటు అవ్వాలి, లేకపోతే ఇలాంటి వే ఏమన్నా ఉందంట? వెరీ గుడ్ క్వశ్చన్. సో ఏం చేస్తామంటే బేసికల్గా సో ఎవరైతే ఫస్ట్ జాయిన్ అవుతారో వాళ్ళకి సేమ్ హార్సెస్ ఇస్తాం అన్నట్టు, సేమ్ హార్స్. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆ బ్యాలెన్సింగ్ తెచ్చుకోవాలి, ఆ హార్స్లో ఆ రిథమ్, ఆ లూజ్నెస్. అంటే వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రైడర్స్ కూర్చున్నారు ఆ హార్స్ మీద, అతను కంఫర్టబుల్గా కూర్చోవాలి, అతను కంఫర్టబుల్గా ఉండాలంటే ఏం చేస్తామంటే మేము అతనికి ఒకటే హార్స్ ఇస్తాం 15-20 డేస్కి, 15-20 క్లాసెస్కి. తను కంఫర్టబుల్ అయ్యి ఈ హార్సెస్తో ఫ్రెండ్లీ అయిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ లెవెల్కి వచ్చే ముందే హార్సెస్ని చేంజ్ చేస్తూ ఉంటాం అతనికి. సో ఆ వేలో ఇస్తుంటాం. సో అన్ని రకాల అంటే ఇక్కడ ఉండే అన్ని హార్సెస్ని వాళ్ళకి ఒకసారి టచ్ చేయడం, సో ప్రతి దాని మీద వాళ్ళని రైడ్ చేయించడం, అన్ని హార్సెస్ని వాళ్ళకి అలవాటు చేయడం కూడా జరుగుతుంది. అది బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ అండి. సో కొంతమంది ఉంటారు ఇది మన కార్ డ్రైవింగ్ అనుకోండి. సో కొంతమంది ఉంటారు, కొంతమంది 10 డేస్లో నేర్చుకుంటారు, కొంతమంది 15 డేస్, కొంతమంది 1 మంత్, కొంతమంది 2 మంత్, కొంతమంది 6 మంత్స్ అయినా రాదు. అట్లా ఇది కూడా అంతే, కాన్సన్ట్రేట్ పెట్టి నేర్చుకోవడమే. సో ఆ నేర్చుకుంటున్న వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి, వాళ్ళ లూజ్నెస్ని బట్టి, వాళ్ళ బ్యాలెన్సింగ్ని బట్టి, వాళ్ళ హార్స్ మీద కూర్చునే విధానాన్ని బ్యాలెన్సింగ్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఎంత నేర్చుకున్నాడు, ఎంత వచ్చు అనేది. సో దాన్ని బట్టి మనం వాళ్ళకి హార్సెస్ చేంజ్ చేస్తూ ఉంటాం. సో ఈ హార్స్ ఇతను నడపగలుగుతాడు అని మా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మేము ఇస్తాం. అతను కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, అది మాకు చెప్తాడు. అండ్ ఈవెన్ మాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మేము ఇస్తాం. ఎందుకంటే సింప్లీ ఎక్కించి పడేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అది కరెక్ట్ కాదు. సో అది ఆ వేలు మేము చూసి కొంచెం భయపడుతూ వస్తారు. ఎక్కగానే కొంచెం ఇబ్బంది పడ్డారు అనుకోండి, ఇంకా రారు వాళ్ళు. ఎన్నిసార్లు పడే ఉంటారు. ఇప్పుడు మీకు మనకి ఇష్టమైంది నేర్చుకునేటప్పుడు పడ్డా కూడా ఆనందమే మనకి, అది కూడా మనం ప్రౌడ్గా చెప్పుకుంటాం. నేను చాలా సార్లు పడ్డాను. ఈవెన్ చాలాసార్లు నేను హార్స్లు కొట్టినాయి కాళ్ళతో, కిక్ అన్నట్టు. బ్యాక్ సైడ్కి వెళ్తే కొన్ని గుర్రాలు ఉంటాయి, తెలియకుండా వెళ్తాం. అంటే వాటి మూడ్ బ్రో అంతే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏదో పెద్దగా ఏదన్నా సౌండ్ సిస్టమ్ అనైనా ఏదైనా వచ్చినా ట్రైన్ వస్తుంది పుయ్యని ఆరనేసినా కానీ అవి ఏం చేస్తాయి, ఏం చేయలేవు. అవి వాళ్ళ కాళ్ళు ఎత్తి పరిగెడతాయి. సో ఆ వెనకాల మనం ఉంటే మనకు తగులుతాయి. అలా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. అండ్ ఈవెన్ సమ్ హార్సెస్ వర్ వెరీ యాంగ్రీ, బైట్ చేస్తాయి, కొరుకుతాయి. సో నేను ఎక్కువ స్టేబుల్లోకి వెళ్తూ ఉంటాను, వాటిని గ్రూమింగ్ చేయడం అన్నీ చూసుకుంటుంటాను. అప్పుడు కూడా నాకు చాలా హార్సెస్ కొరికినాయి. సో అది కామన్. ఇంకా ఇప్పుడు ఒక డిఫరెంట్ క్వశ్చన్, మామూలుగా ఈ హార్స్ మామూలుగా రైడ్ మేలా ఫిమేలా అంటే ఇది కూడా తెలియకుండా నువ్వు ఎక్కడ దాకా వచ్చావు అని అనుకోకండి. అంటే వచ్చినప్పుడు ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నిజంగా నాకు కూడా మీరు అంత ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు, నాకు కూడా అంత ఎగ్జైట్మెంట్ ఉంది. నిజంగా ఏది అసలు మేలా ఫిమేలా ఎక్కువ రైడ్స్లో ఏది యూస్ చేస్తారు?
అలానే ఏం లేదు యాక్చువల్గా. మనకనుకోండి అబ్బాయిలు కొంచెం స్ట్రాంగ్ అమ్మాయిల కంటే అని అనుకుంటారు. సో అదే ప్యాటర్న్ కూడా వీటిలో ఉందంటారా? సో నేను చెప్తాను అట్లా. యాక్చువల్లీ ఇక్కడ ఎట్లా అంటే మేల్ హార్సెస్కి ఏం చేస్తారంటే గిల్ చేసేస్తారు కొన్నిటికి చిన్నప్పుడే, అవి 1 year ఉన్నప్పుడే గిల్ చేసేస్తారు. గిల్డ్ అంటే ఏంటంటే ఆ పవర్ని తగ్గించేస్తారు. సో అవి ఏమవుతాయంటే కామ్ ఉంటాయి చాలా, అంటే ఫీమేల్ని చూసిన కానీ ఎక్కువ అగ్రెసివ్తో ఎలాంటివి చేయవన్నట్టు. ఆ బ్రీడింగ్ కోసం సపరేట్గా కొన్ని హార్సెస్ పెడతారు. స్టాలియన్ ఇందాక బ్లాక్ ఎక్కాను నేను, అది స్టాలియన్. సో అది పవర్ఫుల్ అన్నట్టు కొంచెం. సో అట్లా. సో ఫీమేల్స్ ఉంటాయి. ఫీమేల్స్ ఇంకా మీకు తెలిసిందే బయట ఎట్లా ఫీమేల్స్, ఇవి కూడా ఫీమేల్స్ అంతే అనుకోండి ఇంకా. సో మన బయట ఫీమేల్స్ అలా ఈ యానిమల్స్లో కూడా అంతే ఉంటుంది, ఈ హార్సెస్లో బేసిక్గా. సో హీట్లో ఉన్నప్పుడు కొంచెం హ్యాండిల్ చేయడం కష్టమే. సో అండ్ ఫీమేల్స్ కొంచెం నాటక్ ఎక్కువ ఉంటుంది వీటిలో కూడా, ఇక్కడ హార్సెస్లో కూడా కొంచెం ఎక్కినప్పుడు కొంచెం నాటక్ చేయడము, కామన్గా పడేయడానికి ట్రై చేయడం, ఇవన్నీ కామన్గా ఉంటాయి. బట్ సో చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏంటి అంటే వేరే డిఫరెంట్ ఫీలింగ్స్ అనుకోకండి, అస్సలు అనుకోకండి. సో కుర్రాడికి చాలా అనుభవం ఉంది కాబట్టి ఎంజాయ్ చేస్తూ చెప్తున్నాడు, దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. అయితే హార్సెస్కి ఇచ్చే ఫుడ్ గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అనేవి ఉన్నాయి, అంటే బేసిక్గా చాలా లోపల ఉన్నాయి. అక్కడ కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల కొద్దిగా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అసలు వీటిని ఎలా వాడుతారు అంటే కొన్ని నానబెట్టి ఇవ్వాల్సి ఉంటుంది, కొన్ని డైరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మనకి ఎలాగో బూస్ట్ హార్లిక్స్ లాగో సేమ్ కొంచెం పౌడర్లు కూడా ఉన్నాయి, అవి వాటికి ఎలా యూస్ చేస్తారు, అలా యూస్ చేయడం వల్ల అవి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుందా అనే విషయాల గురించి కూడా మనం తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, ఏంటి ఇది, ఇవన్నీ ఏంటి, వీటి పేర్లు ఏంటి, ఎలా వాడతారు ఏంటని? సో ఓం ఆయన వేస్తాడని మొత్తం మనకి నేను చెప్తుంటాను. సో ఓం ఆజా ఉస్మే ఉదరేనా ఆప్ డాల్ దో బార్లీ. సో ఇది బార్లీ రైట్, आराम से डालना रे आराम से डालना. సో ఇది డైరెక్ట్ గానే ఇవ్వడం జరుగుతుంది. ఇది బార్లీ డైరెక్ట్ గానే ఉంటుంది. బార్లీ తర్వాత మేము కొంచెం బూసా వేస్తాం. బూసా మీన్స్ లైక్ ఇది కార్న్ఫ్లిక్స్ పౌడర్, బూసా అంటారు. సో ఇవన్నీ మిక్స్ చేసి ఉంటుంది. దాని తర్వాత బెల్లం వేస్తాం కొంచెం, బెల్లం కూడా, జాగ్రీ ఎందుకంటే వాటికి లైక్ ఈ విటమిన్స్ కోసం. సో జాగ్రీ దాల్దాం, బెల్లం వేయడం జరుగుతుంది. బెల్లం సో ఎంత అంటే ఇంత వేయాలి అనేది? సో మేము ఎంత ఒక గుప్పిడు అనేది వేస్తాం, ఒక గుప్పిడు అంతే. సో అది ఒక 100 grams అనుకోండి, ఒక 100 grams ప్రతి దానికి వేస్తుంటాం. అయితే ఒక హార్స్కి ఎంత పెడితే సరిపోతుంది అలాంటి ఏమన్నా? సో ఒక్కొక్క హార్స్కి మేము మార్నింగ్ ఈవినింగ్ కలిపి ఆల్మోస్ట్ 10 kgs ఫీడ్ చేస్తామండి. సో 1 time 4.5 to 5 kgs, 4 kgs వన్ టైం మార్నింగ్, ఈవినింగ్ 4 kgs వన్ టైం, అండ్ మధ్యలో గ్రాస్ ఇస్తుంటాం, కొంచెం గడ్డి ఇస్తుంటాం. సో అది చూ చేసుకోవడానికి, తినడానికి. సో అలా 1 dayలో కవర్గా అట్లీస్ట్ 10 kgs ఇప్పుడున్న మాకున్న బేసిక్ హార్సెస్లో అయితే. ఇంకా కాంపిటీషన్కి వెళ్ళే లెవెల్లో అయితే మేము ఇంకా ఎక్కువ ఫీడ్ చేస్తాం, 15 kgs వరకు కూడా ఫీడ్ చేస్తాం. యా. సో బూసా వేసాడు అండ్ ఈవెన్ బెల్లం వేశారు, అది అయిపోయింది. సో ఎనర్జీ పౌడర్స్ దాల్దో తోడ. సో ఎనర్జీ పౌడర్, సో ఎనర్జీ పౌడర్ కూడా మిక్సింగ్ చేయడం, ఎనర్జీ పౌడర్ తోడ హలో. సో బస్ ఇది ఎస్పెషల్లీ ఫర్ ది ఎనర్జీ, ద హార్స్ హౌ వీ టేక్ లైక్ బూస్ట్ అండ్ హార్లిక్స్ మనం ఎట్లా తీసుకుంటాము, ఇది ఒక ఎనర్జీ పౌడర్ అన్నట్టు వీటికి, ఇది ఒక ఎనర్జీ పౌడర్ వాటికి. సో అండ్ ఇంకా అది కూడా ఒక ఎనర్జీ పౌడర్, అది యా. సో వీటిని ఎక్కడి నుంచి అన్న తెప్పించడం జరుగుతుంది? మేము బయట నుంచి ఆర్డర్ చేపిస్తుంటాం. బయట అంటే కొన్ని ఈ హార్స్ ఫీడ్ ఎస్పెషల్గా అమ్మేవాళ్ళు ఉన్నారు, కాన్పూర్ అని చెప్పి, ఢిల్లీ అని చెప్పి చాలా చోట్ల ఉన్నారు, హర్యానా. మేము అక్కడ నుంచి తెప్పిస్తూ ఉంటాం వీటిని. ఎస్పెషల్గా వాళ్ళు గ్రెయిన్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇవన్నీ ప్రిపేర్ చేసి అమ్ముతూ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మేము తెప్పిస్తుంటాం. ఇది Li-52 అనేది లివర్కి ఎస్పెషల్గా. డబ్బా చూయించు బస్, ఓ డబ్బాది కాదు ఉటాకే, ఓ Li-52 ఎస్పెషల్లీ ఫర్ ది లివర్ అది. సో ఇంకొకటి ఓది కాదు బై, దిస్ ఈజ్ ఫర్ ది ఊఫ్. ద హార్స్ లెగ్ ఉంటుంది కదా, ఆ హార్స్ లెగ్కి అక్కడ ఏం ప్రాబ్లమ్స్ రాకుండా, అక్కడ ఏమన్నా లైక్ దానికి వీక్నెస్ ఉన్నా కానీ స్ట్రాంగ్ అవ్వడానికి ఈ పౌడర్ వేస్తాం మనం. యా. అండ్ వన్ మోర్ థింగ్, అది హిమాలయ బత్తి. దిస్ ఈజ్ ఫర్ ది డైజెషన్.
ఇది బాగా అరగడానికి. మనం ఎలా కిల్లి తింటామో అలాగా వీటికి కూడా అలాగా డైజెషన్, మనం ఎలా ఒక్క తింటామో వీటికి కూడా ఒక డైజెషన్ పౌడర్. నాట్ ఓన్లీ ఫర్ హార్సెస్, దిస్ విల్ పుట్ ఆల్ యానిమల్స్, బేసిక్లీ అన్ని యానిమల్స్కి వేసుకోవచ్చు. సో ఇది మేము ఏంటంటే వీక్లీ 2-3 టైమ్స్ వేస్తుంటాం సో ఫుడ్లో. సో దాని తర్వాత బ్రెయిన్ ఆయిల్ వేస్తాము, రైస్ బ్రెయిన్ ఆయిల్. రైస్ బ్రెయిన్ ఆయిల్ ఏంటంటే కొంచెము ఆయిల్ది కదా, రైస్ బ్రెయిన్ ఆయిల్ కొంచెం కొంచెం వేస్తూ ఉంటాం అన్నట్టు. అది ఎట్లా అంటే హార్సెస్లో షైనింగ్ రావడానికి, గ్రో అవ్వడానికి, అండ్ ఈవెన్ అది కూడా తొందరగా డైజెస్ట్ అవ్వడానికి అవన్నీ యూస్ చేస్తుంటాం. సో అండ్ ఇంకా మేము సాల్ట్ వేస్తాం కొంచెం. సో నమ్మక్ లేకే అరే తోడా. అయితే వీటిలో కాస్ట్లీ ఫుడ్ ఏదై ఉండొచ్చు? ఆ పౌడర్స్ ఎక్కువ కాస్ట్లీ ఉంటాయండి. ఆ పౌడర్స్ అండ్ ఈవెన్ ఆయిల్ కానీ Lee52 కానీ ఇవన్నీ కాస్ట్లీగానే ఉంటాయి. మీకు ఇవి బేసిక్లీ ఇవి మాత్రమే మీకు మంత్లీ 15,000 ఈజీగా వచ్చేస్తుంది. సో అదే ఇందాక మీరు సో వీటి మీద ఎక్కువ ఖర్చు. అవును. సో అండ్ ఇంకా 5,000 రూపీస్ మెడిసిన్ మీద ఖర్చు పెడుతుంటాం. మెడిసిన్ అంటే చెప్పాను కదా, ఎమర్జెన్సీకి ఎప్పుడు వచ్చినా అని. సో వీటిని ఏం నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు, డైరెక్ట్. సో వీటిని ఏం చేస్తామంటే ఇట్లా వేసిన తర్వాత మేము ఏం చేస్తామంటే కొంచెం వాటర్ వేస్తాం, తగినంత వాటర్. దానికి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ వేసి ఏం చేస్తాం అంటే ఒక 10-15 మినిట్స్ అలా వదిలేస్తాం. వదిలేసిన తర్వాత దాన్ని మిక్స్ చేస్తాం. అప్పుడు కొంచెం అది సోక్ అవుతుంది. సోక్ మీన్స్ నానుతుంది. అప్పుడు దే కెన్ యూజువలీ చూ, అది నవ్వడానికి తినడానికి బాగుంటుంది. అంతే, అలా చేస్తుంటాం. సో చూసారు కదా, మనం చాలా విషయాలు అంటే చాలా విషయాలు కూడా తెలుసుకున్నాం. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ వీటి గురించి కూడా మీకు మరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. సో మీరు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అయి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ 100% మీకు నచ్చే విధంగా ట్రైన్ చేయడం జరుగుతుంది. అంత మంచి ట్రైనర్స్ ఇక్కడ ఉండడం, సో వాళ్ళని నేను ఈరోజు మీట్ అవ్వడం అనేది వాళ్ళకేమో కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి రండి. సో మేడ్చల్లో గౌడవల్లిలో ఉంది ఈ ట్రైనింగ్ సెంటర్. అండ్ ఈ ట్రైనింగ్ సెంటర్ పేరు మైకల్స్ హార్స్ రైడింగ్ అకాడమీ. ఏంట్రా ఎంతసేపు చెప్పావు, నీకు ఆ పేరే గుర్తులేదని? అంటే గుర్రాలతో కలిసి తిరిగాం కదా, ఆ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంది, అందువల్లే అకాడమీని మర్చిపోయాను. మీరు మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా గూగుల్ చేయండి, మ్యాప్ వేసుకోండి, ఇక్కడికి రండి, మన డార్లింగ్స్తో కలవండి. అండ్ మీకు నచ్చిన ఆ గుర్రాలని రైడ్ చేసి మీరు ఇంకొంచెం హ్యాపీగా, కొంచెం కాదు చాలా హ్యాపీగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకేంటి, మరొక వీడియోలో మనం తప్పకుండా కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ డార్లింగ్.